ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే పిసిసి మహేష్ కుమార్ సూచన మేరకు ఈరోజు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో సదాస్పేట్ టౌన్లో వార్డ్ మెంబర్ల పేర్లను డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి పార్టీ పరంగా ఎవరైతే నిలబడతారో తక్కిన కార్యకర్తలందరూ కూడా సమైక్యంగా సామధానంగా మరి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా సదాస్పేట్ మున్సిపల్లో ఎగిరేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు లిస్టు కూడా తెలియపరచడం రామరెడ్డి గారు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న, సిడిసి చైర్మన్ రామరెడ్డి, అలాగే సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెర్యాల ఆంజనేయులు, మరి పట్టణ కొంతమంది రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా వార్డ్ మెంబర్లుగా నిలబడే అభ్యర్థులకి ఇక్కడ ఇచ్చేసిన పుర ప్రముఖులకు అందరూ కూడా నమస్కరించు. మీ అందరూ కూడా సహకరిస్తూ మరి పార్టీ చేసే పనులు కానివ్వండి, ఇంకా కూడా ఏం చేయాలో అన్నిటివి కూడా మన ముందు పెట్టడం జరుగుతుంది. మేనిఫెస్టోలో అన్నీ కూడా జతపరిచి ప్రజలకి మరి పంపించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే పార్టీ అన్ని కూడా చేస్తుంది. ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా 6 గ్యారంటీలు మరి అందుతున్నాయి. ఎవరు కూడా చెప్పినా వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే, అనుభవిస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా ఏవి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పని కూడా చేసి చూపిస్తామని ధైర్యంతో కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్ళాలని నా యొక్క టికెట్ వచ్చినా టికెట్ రాకుండా పార్టీ పనిచేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వ్యక్తికి ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎవరు నారాజు కావద్దు. ఎవరు ఏదో చెప్తే మరి అపోలకు దారి తీయకుండా మనం చేసే పని కరెక్టు అని ధైర్యంతో ముందుకెళ్ళండి. కానీ మరి వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు అంటే మైండ్ గేమ్ ఆడతారు. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా ఉండి మరి ఉన్న అన్ని వార్డులలో మన అభ్యర్థులను గెలిపించుకొని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈనాటి ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పిసిసి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మన ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి నిర్మలా మేడం గారి నాయకత్వంలో సదాశివపేట పట్టణంలో ఎవరైతే 26 వార్డులలో పోటీ చేయు అభ్యర్థులు వార్డు కౌన్సిలర్ల పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి వారిని వార్డుల వారీగా 1వ వార్డు ఇల్లోడి విశ్వనాథం, 2వ వార్డు ఎరకల నర్సింహులు, 3వ వార్డు శ్రీమతి రేణుక, 4వ వార్డు ఎండి మొయిస్, 5వ వార్డు ఉత్తేజ ఫాతిమా, 6వ వార్డు ఎండింగ్ ఉన్నది, సాయంత్రం వరకు ప్రకటిస్తారు. 7వ వార్డు పాదొడ్డి అనిత, 8వ వార్డు రేణుక, 9వ వార్డు బి అరుణ్ కుమార్, 10వ వార్డు శ్రీ కంది నరసింహులు గౌడ్, 11వ వార్డు గోపి ప్రియాంక, విశ్వనాథం సన్నాఫ్ వీరన్న, ఎరకల నరసింహులు సన్నాఫ్ ఎరకల లక్ష్మయ్య, శ్రీమతి రేణుక వైఫ్ ఆఫ్ చిరంజీవి, ఎండి మొయిస్ సన్నాఫ్ బషీర్ అహ్మద్, ఉత్తేజ ఫతిమా మహమ్మద్ వజీద్, 7వ నంబర్ వార్డు పాదొడ్డి అనిత విష్ణువర్ధన్ రెడ్డి, 8వ వార్డు రేణుక శ్రీనివాస్ గౌడ్, 9వ వార్డు బి అరుణ్ కుమార్ వినయ్ సాగర్, 10వ వార్డు కంది నరసింహులు గౌడ్ కంది చంద్రయ్య, 11వ వార్డు గోపి ప్రియాంక
వైద్యం పవన్. 12వ వార్డ్ పుల్మామిడి మమత, వైఫ్ ఆఫ్ పుల్మామిడి రాజు. 13వ వార్డ్ పిల్లోటి భవానీ, వైఫ్ ఆఫ్ పిల్లోటి విశ్వనాథం. 14వ వార్డ్ రాయపాడు స్వరూప, వైఫ్ ఆఫ్ రాయపాడు రమేష్. 15వ వార్డు శ్రీమతి గౌషియా బేగం, యూసుఫ్ అలీ. 16వ వార్డు కొత్తగొల్ల చంద్రశేఖర్, సన్ ఆఫ్ లక్ష్మయ్య. 17వ వార్డు ఎండి సజీ, సన్ ఆఫ్ రషీద్. 18వ వార్డు శ్రీమతి ఆకుల నిఖిత, వైఫ్ ఆఫ్ బిట్ల ప్రేమ్ కుమార్. 19వ వార్డు పట్లూరి రోజా, వైఫ్ ఆఫ్ నాగరాజ్ గౌడ్. 20వ వార్డు మున్పల్లి అంజమ్మ, వైఫ్ ఆఫ్ మున్పల్లి సత్యనారాయణ. 21వ వార్డు ఎండి వాజీర్, సన్ ఆఫ్ ఎండి హనీఫ్. 22వ వార్డు పట్నం విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ పట్నం సుభాష్. 23వ వార్డు వనగంటి లక్ష్మీప్రియ అలియాస్ ముగిటి లక్ష్మీప్రియ, వైఫ్ ఆఫ్ భరత్. 24వ వార్డు ఎండి కలీం, సన్ ఆఫ్ పాషమియా. 25వ వార్డు కె శంకర్ గౌడ్, సన్ ఆఫ్ కె గోపాల్. 26వ వార్డు కౌలే హారిక, వైఫ్ ఆఫ్ విజయ్ కుమార్. వార్డు సభ్యుల పేర్లు జగ్గారెడ్డి గారి ఆదేశానుసారము మరి నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించడం జరిగింది. వీరందరినీ అత్యధిక మెజార్టీతో సదాశివపేట పట్టణ ఓటరు మహాశయులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మరియు ఈ ప్రకటించిన అభ్యర్థులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళు విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను.